నమస్కారం. నమస్కారం. మీరు సిన్సియారిటీ గురించి చెప్పారు మొదట్లో. నా ప్రశ్న ఏంటంటే, మనం సిన్సియర్గా ఏ క్షేత్రాల్లో ఉండాలి? మనం మన పట్ల, శరీరం పట్ల, దేహం పట్ల, అన్ని క్షేత్రాలు, గురు పట్ల ఏదైనా సరే ఏ రకపు సిన్సియారిటీ అనేది ఉంటే ఉపయోగంగా ఉంటుంది? ఎలాంటిది ఉండి తీరాలి? దీని గురించి కాస్త వివరంగా చెప్పండి. ఏమంటే సిన్సియారిటీ అన్ని క్షేత్రాల్లో ఉండాలి, అన్ని విషయాల్లో సిన్సియారిటీ ఉండాలి. స్వయం మొదలు ఇంట్లో, కార్యక్షేత్రాల్లో, పనుల వ్యవహారాలలో, చదువులో, శిక్షకులైతే శిక్షణలో, ఆధ్యాత్మికలో గురువులు, ఎక్కడికి వెళ్ళినా సిన్సియారిటీ లేకుంటే మీకు ప్రోగ్రెస్ కానే కాదు. ఏ పని చేసినా ఆ పని పట్ల మీరెంత సిన్సియర్గా ఉన్నారు అంతే మీకు సక్సెస్ లభిస్తుంది. నియమం ఏమిటంటే, మీరు ఇన్సిన్సియర్ అయితే మీకు రిజల్ట్ సరిగ్గా ఉండదు. మధ్యలోనే మీరు పనిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక చేస్తే కూడా మనస్ఫూర్తిగా చేయలేరు. సిన్సియర్గా చేయకపోతే పని కూడా సరిగ్గా పూర్తి కాదు. ఏ పని అయినా చివరికి అన్నం వండినా కూడా మీరు సిన్సియర్గా వండితేనే చాలా బాగుంటుంది. ఎంతోమందికి వంట చేయడం అంటే ఎంత బద్ధకం అంటే, వారు వంట చేయడానికి వెడితే ఇక తల భారీగా అయిపోతుంది. త్వరగా ఎలాగోలాగా వండేస్తుంది. 1-2 వేయడం మర్చిపోతుంది. ఉడకదు సరిగ్గా. ఉప్పు ఎక్కువగా వేస్తుంది, కాస్త కారం ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి వేయడమే మర్చిపోతుంది. ఎందుకంటే అసలు ఇంట్రెస్టే లేదు, అందులో సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ ఇంకా ఇంట్రెస్ట్ రెండూ చాలా దగ్గరవి. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ సిన్సియారిటీ వస్తుంది. కానీ ఇంట్రెస్ట్ లేకపోతే మీ సిన్సియారిటీ కూడా ఉండదు. ఈ విషయాలన్నింటినీ స్టడీ చేయాలి మీరు. ఎక్కడ మీరు సిన్సియర్గా ఎక్కడ కాదు. ఏదైనా ధ్యేయం నిశ్చయంగా అనుకుంటే ఆ పని చెయ్యాలి అని, మరి వారు త్రూఅవుట్ సిన్సియర్గా ఉండాలి. ఇక దాని మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కానీ మనం దాన్ని ఏమాత్రం విచలితం కాకుండా ఉండాలి. ఉదాహరణకి, మీరు నిశ్చయించుకున్నారు, ఖచ్చితంగా నిశ్చయించుకున్నారు, సరే ఇంత నేను పని చెయ్యాలి సమాజం కోసం, కాస్త పని చేయాలి అని అనుకుని ఉంటారు. కాస్త సామాజిక సంస్థలో పనిచేయాలని అనుకుంటే అందులో స్వయంగా నాకేమీ స్వార్థం లేదు, కానీ సమాజం కోసం ఏదైనా చెయ్యాలి, సేవ చెయ్యాలి. ఇలా సేవ చేస్తున్నప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ మీరు గనక సిన్సియర్ అయితే, సిన్సియర్గా ప్రవర్తిస్తే మధ్యలో వాళ్ళు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఎంత పెద్ద రాయి ఎదురైనా మీరు ఈ విషయాలన్నింటి ఎదుట మీరు తలవంచరు. మీ ధ్యేయం ఎదుట నిలిచి అదే ధ్యేయం ఎదుట నడుస్తూ ఉంటారు. ఇబ్బందులన్నీ అలా తొలగిస్తారు. ఎందుకంటే మీరు సిన్సియర్. మీ ధ్యేయం ప్రకారంగా ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. అందరూ మనకి ఎంతమంది దెప్పి పొడిచినా, చెడు మాటలన్నా, వీళ్ళ పెద్ద సేవ చేయడానికి వచ్చారు, మనిషికి సేవ ఇదని అదని ఏదైనా, మనం మాత్రం ఒకవేళ మనస్ఫూర్తిగా సిన్సియర్ అయితే, షూర్ అయితే, ఏది ఎదురైనా కూడా, ఏ విషయంలో కూడా తేడా ఉండకూడదు. ఎవరు ఎంత అన్నా కూడా మనం మాత్రం మనకి తేడా ఉండకూడదు.
మనం మాత్రం మన ధ్యేయంలో ఉన్నాము, ప్యూరిటీగా చేసేసుకుని వెళ్ళిపోతున్నాము. వేవరింగ్గా ఉంటారు కదా, వదిలేసేయి, అలా అంటే నేను చేయను, వదిలేయి, ఇది మన సిన్సియారిటీని కోల్పోతుంది. ఏదైనా పని చేస్తూ చేస్తూ ఎలా అవుతుందంటే చెయ్యనా వద్దా, చెయ్యాలా వద్దా, పోనీలే చెయ్యొద్దు, ఇలా కూడా సిన్సియారిటీ కోల్పోతాం మనం. సిన్సియర్గా ఉంటే వారి మనసులో ఎప్పుడూ నెగటివ్ అనేది రాదు. చెయ్యాలా వద్దా, లేదు, ఏది అంటే అది ఉంది, నా పని ఏది ఉన్నా నేను సిన్సియర్గా చేస్తాను. సిన్సియర్గా ఎప్పుడు బయట భౌతికంగా కాదు, భౌతికంగా సిన్సియర్గా ఉంటే దానికోసం ఏదైనా చెయ్యాలా అన్నది. ఎంత సిన్సియర్గా ఉంటే అంత మారాలిటీ కూడా మీకు ఉంటుంది. సిన్సియారిటీ గుణం ఎలా వస్తుంది, అందువల్ల ఎలా వస్తుంది, మనసు బుద్ధి ఎలా వస్తుంది, దాని వల్ల పని ఏమిటి, మీరు కాస్త చెప్తారా దాని గురించి? స్ట్రాంగ్ మనోబలం ఎంతో హెల్ప్ఫుల్. స్ట్రాంగ్ మనోబలం ఇదే, ఈ ప్రకృతి గుణం ఇదే. దీన్ని తెచ్చుకునే వస్తాం మనం. దీన్ని బలాన్ని ఇచ్చే పని, దీనికి బలాన్ని ఇవ్వడం అనేది మన పని. ఎంత తెలివితో ముందుకు నడుస్తామో అంత దీనికి మరి కాస్త ముందుకు వెళ్ళగలం. దీనివల్ల మరి లాభం కూడా లభిస్తుంది, కానీ ఇన్బోర్న్ ఉంటుంది. ఇక దీన్ని ఇంకాస్త శక్తినివ్వాలి, బలహీనం కాకూడదు దీనివల్ల. ఈ గుణాన్ని ఎవరికైనా ఇన్బర్న్ లేకపోతే వారు దీన్ని డెవలప్ చేసుకోగలరా? కాస్త 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 చేస్తూ 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 అదే అవుతుంది. మరి దీని గురించి నాకు జ్ఞానం లేదు, ఈ శబ్దమే పాతది అనుకో, ఇక ఇదే జ్ఞానంతో నడవడం మొదలు పెట్టాలి. ఇక మధ్యలో ఏది అడ్డం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా పడిపోయి లేచి చూస్తూ చూస్తూ సాధిస్తాడు. కానీ నిశ్చయించుకోవాలి. ఏది నిశ్చయించుకున్నా, ఏ ధ్యేయం ఉన్నా ఆ ధ్యేయం వరకు చేరుకోవడానికి నాకు ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఎదురైనా నేను ఎప్పుడు విడిపోను, అంతే. అలా నిర్ణయించుకోవాలి. ధ్యేయం గురించి బహుశా అలా ఉండాలేమో, అంటే ఉండి తీరాలి. కానీ వ్యక్తి తన వైపు నుండి త్రూఅవుట్ ఉండగలదా? ఏదైనా నేను ధ్యేయం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కానీ వ్యక్తి పట్ల కూడా సిన్సియర్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు మనకి ఎంత చెడు చేసినప్పటికీ కూడా మన పట్ల సిన్సియర్గానే ఉంటాం మనం. ఏ విధమైన సిన్సియారిటీ మన హృదయంలో నిలిచి ఉండాలంటే ఎలా ఉండాలి దీనికోసమని? ఎదుటివారు మన పట్ల ఎంత చెడుగా ప్రవర్తించినప్పటికీ మనం నిర్ణయించుకుంటే మనం దాని నెగిటివ్ని చూడకూడదు. నెగిటివ్ చూస్తే మీ సిన్సియారిటీ పోతుంది. మీ చేతిలో ఉండదు, ఇక మీ చేతుల్లో ఉండదు ఏదీను. ఇదే నా ప్రశ్న. నేను నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తుంది, పాజిటివ్ తక్కువగా ఉంటుంది. ఎవరిదైనా నెగిటివ్ ఎక్కువగా కనిపిస్తుంది, ఇక అదే నెగిటివ్ చెప్తుంది మనకి లాభం, ఇక అందులోంచి బయటపడలేకపోతున్నా. అందులో లాభం నష్టం బయట చూస్తాం కదా, బయట దానికి బదులుగా మన సిన్సియారిటీ పోతుంది, చాలా నష్టం అవుతుంది కదా. అదే చాలా లోతుగా అవుతుంది. బయటి నష్టం అటు ఇటుగా ఎలాగోలాగా భర్తీ అవుతుంది, కానీ లోపల సిన్సియారిటీ పోవడం అంటే అది చాలా పెద్దది. అది రికవర్ కావడం అనేది చాలా కష్టం. ఇక నువ్వు దిగజారిపోతావు, సిన్సియారిటీ ఇన్సిన్సియర్ అయిపోతూ పోతావు. గురువు పట్ల ఎలాంటి సిన్సియారిటీ ఉంటుంది, ఏ స్వరూపంలో ఉంటుందో కాస్త చెప్తారా? ఏమంటే ఎవరైతే గురువుగా స్వీకరిస్తారో
వారిని గురువుగా చేసుకునే ముందు ఎంత కావాలంటే అంత మీకు ఆయన గురించి ఎంత అన్వేషించాలన్నా కూడా ఆయన వద్ద కూర్చుని ప్రశ్నించి ఏది చేయాలన్నా చేసేయి. కానీ ఒకసారి మీరు నిర్ణయించుకున్నాక ఈయన నాకు యోగ్యత గల గురువు అని ఆ స్థానంలో మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత ఆయన పట్ల సిన్సియర్గానే ఉండాలి. ఇంత తప్పుడు మాటలు మీకు చెప్పినా కూడా, మీకు కనిపించినా కూడా దాని నెగిటివ్ని మీరు చూడకూడదు. మీరు వారి తప్పుల్ని చూడకూడదు. మొదట ఏం చేయాలన్నది తెలుసుకోండి. మీ సిన్సియారిటీ మిమ్మల్ని టాప్ వరకు తీసుకుని పెడుతుంది. గురువు కాదు, గురువు పట్ల ఉన్న మీ సిన్సియారిటీ మిమ్మల్ని టాప్కి తీసుకువెడుతుంది. ఏ పనైనా చెయ్యి, ఏ వ్యక్తి వద్దైనా, పిల్లలతో, భర్తతో, బంధువులతో, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళు. మీ అందరి మధ్య కూడా సిన్సియర్గా ఉంటే మీరు గులాబీ పువ్వులా అవుతారు, పరిమళిస్తారు. మీ వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సిన్సియారిటీ ఇంకా ఇంట్రెస్ట్ రెండూ కలిస్తే నడుస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ సిన్సియారిటీ ఉంటుంది అని. ప్రతి క్షేత్రంలో ఇంట్రెస్ట్ ఉండదు కదా. ప్రతి క్షేత్రంలో ఉండదు. మన సిన్సియారిటీ గుణం ఉంటుంది, అది పోదు కదా. అప్లికేషన్లో ఇది వెళ్తుంది, సహజంగా ఉంటుంది. అక్కడ సిన్సియారిటీ సహజంగా అయిపోతుంది. ఎక్కడికి సిన్సియారిటీ సహజంగా ఉంటుందో అక్కడ మీకు సిన్సియారిటీ ఉంచుకోవడం అనేది చాలా మంచిది. నిజమైన అసలైన పవర్ఫుల్ సిన్సియారిటీ అవుతుంది, పవర్ఫుల్గా ఉంటుంది. అక్కడ చాలా ఎఫెక్ట్ చేయాల్సి ఉంటుందా? పవర్ ఉండాలి దాని వెనకాల. లైఫ్లో కొన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు అవుతాయి, కొన్ని మంచి అవుతాయి, కొన్ని చెడ్డే అవుతాయి. అయితే దానివల్ల ఒక సైకాలజీ తయారవుతుంది. మంచి ప్రసంగాల్లో సైకాలజీ అలా డెవలప్ అవుతుంది. ఇంకా చెడు సైకాలజీలో చెడు సైకాలజీ డెవలప్ అవుతుంది, నెగిటివ్ సైకాలజీ డెవలప్ అవుతుంది. అయితే ఆ నెగిటివ్ సైకాలజీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలి? ఇంకా ముందు మేము ఏదైతే చేయాలనుకుంటామో దాంట్లో కూడా అన్ని నెగిటివ్ సైకాలజీలే వస్తాయి. ఇది చేస్తే పోయినసారి ఏదైతే ఉందో అలాగే అవుతుంది. దీనివల్ల ఇంకేదన్నా అవుతుందా, లేకపోతే అవ్వదా? ఏమంటే అంటారు కదా, రిమైనింగ్ ప్రెజెంట్, ఆల్వేస్ రిమైనింగ్ ప్రెజెంట్. ఎల్లప్పుడూ వర్తమానంలో ఉండు. మీరు భూతకాలంలో మునిగిపోయి ఉంటారు, లేదా భవిష్యత్తులో గురించి ఆలోచిస్తూ ఉంటావు. వర్తమానాన్ని కోల్పోతున్నావు. ఎప్పుడూ వర్తమానంలోనే ఉండు. అంటారు కదా, భూతకాలం ఒకసారి ఏదైనా ఘటన జరుగుతుంది, అది జరిగాక గాన్ ఫర్ ఎవర్, ఇక మళ్ళీ వెనక్కి రాదు. మీరేం చేస్తారు? మీ మిత్రులు మిమ్మల్ని అవమానించారు, అందరూ ఎదుట మీ మిత్రుడి గురించి ఇదే ఇంప్రెషన్ మీరు ఉంచుకుంటారు. మిమ్మల్ని అవమానిస్తారు మీ ఎదురుగా రాగానే, నన్ను అవమానించారు అని. అలా అవుతుంది కదా. అలా కూడా అవసరం చేయాల్సిన పని లేదు. ప్రతిసారి ఆ వ్యక్తి నుండి మీకు అవమానం లభించడం లేదు, కానీ మీ అంతటి మీరే ఇలాంటి గ్రంథిని ఏర్పరచుకుంటున్నారు, ఒపీనియన్ని ఏర్పరచుకుంటున్నారు, అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారు, వర్తమానంలోకి తీసుకుని వెడుతున్నారు, వర్తమానం పాడు చేసుకుంటున్నారు. దీనివల్ల వర్తమానంలో ఏమీ లభించదు, అవమానం లాంటిది తప్ప. సహజంగా ఉంటుంది మొత్తం ప్రసంగం. అయినా భూతకాలం తోడుగా మీరు వెడితే వర్తమానంలో అదే భూతకాలం భ్రమ, భయం మిమ్మల్ని బాధిస్తుంది. భూతకాలం భయంలోనే అవమానం భయంతో మీరు జీవిస్తారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే మనమే డిసిజన్ తీసుకోవాలి, ఇది చెయ్యాలా లేకపోతే చేయకూడదా
అయితే ఆ సమయంలో కొంచెం సైకాలజీ పని చేయాలి కదా. అయితే ఆ సైకాలజీ ఎలా ఉండాలి? లేదు అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు భూతకాలంలో నెగటివ్ని ఎందుకు చూస్తావు, పాజిటివ్ని ఎందుకు చూడవు? సపోజ్ ఒక వ్యక్తిలో నెగటివ్నే చూస్తే ఆ వ్యక్తి భూతకాలంలో నెగటివ్వే ఉంటుంది. లేదు, దీంట్లో ఏదైనా పాజిటివ్ నెగటివ్ సైకాలజీగా ఏదైనా వ్యక్తి కానీ వస్తువు కానీ రెండింటిలో ఏదైనా కావచ్చు, పాజిటివ్ నెగటివ్ కావచ్చు. కానీ మీ మైండ్లో నెగటివ్ ఉంది కదా, అది నెగటివ్నే పట్టుకుంటుంది, పాజిటివ్ని పట్టుకోదు. ఇక్కడ ఉద్యోగం చేయనా వద్దా? ఈ ఉద్యోగం చేస్తే ఇదివరకు ఉద్యోగం చేసిన వారు చెప్పారు ఇలాంటి అలా అని, కానీ చూడు మొత్తం స్టాఫ్ అంతా మారిపోయారు. కానీ మీ మనసులో మాత్రం ఇది మంచిది కాదు అని ఉండిపోయింది. ఇక్కడ ఉద్యోగమే చేయకూడదు. తెలిసిందా? ఎవరో చెప్పారు స్టాఫ్ మారిపోయారు అని, కానీ మీ ఇంప్రెషన్ మాత్రం మారలేదు. 1-2 మిగిలిపోయి ఉండొచ్చు, కానీ ఇబ్బంది పెడుతోంది. అందుకే నేను ఇక్కడ ఉద్యోగం చేయను. తెలిసిందా? ఇలాగే మనమే స్వయంగా ఏర్పరచుకుంటున్న అభిప్రాయాన్ని మనసుని సైకాలజీ ఈ విధంగా డెవలప్ చేసుకుంటున్నాము. మనమే ఇబ్బంది పడుతున్నాం, మన లైఫ్లోనే అడ్డంకులు తెచ్చుకుంటున్నాము. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక ప్రసంగం జరుగుతుంది. దీంట్లో నేనేదన్నా చేసినా, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా చేసినా, లేకపోతే ఎలాగైందంటే నేను ఏదన్నా చేయాలనుకుంటే అది జరగలేదు. అయితే నాకేమనిపిస్తుందంటే నా లోపల నేను ఈ తప్పు చేశాను కాబట్టే దీని ప్రభావాలు ఇలా వచ్చినాయి. అయితే నెక్స్ట్ టైం నాకు ఇలాగే అనిపిస్తుంది, ఏంటంటే ఈ తప్పు నేను చేస్తే దీంతో బయటికి ఎలా రావాలి. అయితే ఆ సైకాలజీ అలా అయిపోతుంది, ఏంటంటే ఈ తప్పు నాది అవుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి. అలా ఎవరైనా ఆలోచిస్తారా? అలా తప్పుగా ఎవరైనా ఆలోచిస్తారా? ఒకవేళ మీకు తెలిస్తే నా వల్ల ఈ తప్పు జరిగింది, నాకు నష్టం వచ్చింది అని, మరి అప్పుడే మీరు నిశ్చయించుకోవాలి ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అని. ఫినిష్ మ్యాటర్ ఎండ్స్. ఇప్పుడు అనుభవం అయితే పాజిటివ్గా ఉండాలి, దాని నుండి నేర్చుకోవాలి కదా. మరి మరోసారి ఇలా కాకుండా ఉండాలి. దానికి బదులుగా మీరు నెగిటివ్గా ఉండి మళ్ళీ అదే తప్పును చేస్తూ ఉంటే ఎలాగా? అది ఎలా అయితే అలా ఎవరైనా ఆలోచిస్తారా? ఇది నెగిటివిటీ, పూర్తి నెగిటివిటీ మీ లోపలుంది. బీ పాజిటివ్. ఇదే విషయం మీకు ఇంకా నెగిటివ్ వైపే చూస్తాము, అది చూడలేము. దాన్ని వదిలేసి నెగిటివ్ని పాజిటివ్గా చూడడం మంచిది కదా. సక్సెస్ దొరకాలనే కాదు, ఇలా లోపలిది ష్యూర్, ఇంకా ముందుకలా సాగుతా వెళ్ళిపోతుంది. సక్సెస్ అన్సక్సెస్ మీరు ఒకదాన్ని పట్టుకుని ఎందుకుంటున్నారు? రెండింటిని పట్టుకోండి. సరే వద్దనుకుంటే రెండింటిని పట్టుకోవచ్చు. సక్సెస్ని పట్టుకోవద్దు, అన్సక్సెస్ని పట్టుకోవద్దు. నా కర్తవ్యాన్ని నేను చేయని. ఒకవేళ సక్సెస్ వస్తే అన్సక్సెస్ని పట్టుకుంటే అన్సక్సెస్ లభిస్తే, సక్సెస్ని పట్టుకుంటే సక్సెస్ లభించకపోతే అన్సక్సెస్ని పట్టుకోవద్దు, అన్సక్సెస్ని కూడా వదిలేయడమే. రెండిట్లో ఏది వద్దు నాకు. మీరు కృష్ణుడు అందించిన గీతని పనికి వస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన. తెలిసిందా? ముందుకలా సాగుతా వెళ్ళిపోతుంటే పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఎందుకు ఉంచుకోవడం? అసలు దానివల్ల నష్టమే కదా. ఒక వ్యక్తి కూడా నెగిటివ్గా ఆలోచించడు, కానీ నా లోపల ఏదైతే ఉందో అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ మై ఆబ్స్టాకిల్. మరి నీ నెగిటివ్ని ఎందుకు చూస్తావు? దాని అర్థం ఇదే. అదే నేను సక్సెస్ఫుల్ కానేమో, నేను మొదటి తప్పు చేస్తున్నాను, అదే మళ్ళీ తప్పు చేస్తానేమో. దాని అర్థం ఇదే అయింది. మిమ్మల్ని మీరే నెగిటివ్గా చూస్తున్నారు. దానిపై కూడా ఏం అధికారం ఉంది మీకు? మీ పట్టుదలన్నీ మీరు వదిలేసేయండి, ముక్తిని పొందండి, హాయిగా ఉండండి. ఏమవుతుందో దాన్ని చూడండి. ప్రతిసారి ఒక్కసారి అయింది కదా అని ప్రతిసారి అవుతుందా ఏంటి?
ఎవరి చేతుల్లో అయినా ఉందా ఇది జరిగేది? చెయ్యదు కదా. ఇక ఏది వచ్చినా దాన్ని ఫేస్ చేయగల ధైర్యాన్ని ఉంచుకో. సక్సెస్ వచ్చినా సరే, అన్సక్సెస్ వచ్చినా సరే, ఏది వస్తే దాన్ని ఫేస్ చేయి. ఫేస్ చేయటం అంటే వాట్ డస్ దట్ మీన్? ఫేస్ చేయటం అంటే ఎలా చేయాలి, ఏముండాలి? ఫేస్ చేసామని దేన్ని అంటాం? రెండిట్లో మీకు ఎలాంటి తేడా ఉండదు. మీరు ధైర్యాన్ని కోల్పోరు. ఏమవుతుందంటే ప్రభావాలు పట్టలేదు సరే, కానీ అది పాజిటివ్ కింద మారటలేదు. ఇప్పుడు ఏదైతే వస్తుందో అన్సక్సెస్, అది నాకు తెలుసు. అయితే ఇప్పుడు వచ్చిన అన్సక్సెస్ని బేర్ చేయొచ్చు, కానీ పాజిటివ్ సైడ్కి వెళ్ళలేకపోతున్నా. పూర్తిగా నెగటివిటీ వచ్చేసింది. నెగటివిటీలో కాస్త సొల్యూషన్ తీసుకురావాలి ఓర్చుకోవడానికి. దెబ్బతిని ఏడిస్తే పడిపోతే అప్పుడు నేర్చుకుంటారు. ఇలాంటి స్థితి మీది. ఇలా ఉండకూడదు. మరి అలా ఉండకూడదు. ముక్తిగా ఉండు. అన్ని విషయాలలో వర్తమానంలో ఒక్కటే ఉంచుకో. ఇంప్రెషన్ వర్తమానంలో ఉండు. భూతకాలంలో ఇక ఇంప్రెషన్ని కూడా ఉంచుకోవద్దు. ఏమీ ఆలోచించకు. ఇప్పుడు ఏమవుతుందో చూడు. పని చేసుకుంటూ పో. మీ శాంతి మీతోనే ఉంటుంది.